హాయ్! మనందరికీ చిన్నప్పుడు నిధిని వెతకడం లాంటి కథలంటే భలే ఇష్టం కదా. ఈరోజు మనం అలాంటి ఒక ప్రయాణమే చేయబోతున్నాం. కానీ ఈసారి మన నిధి పటంలో బంగారం, వెండి ఉన్నాయి. వాటి రహస్యాలను కలిసి ఛేదిద్దాం రండి. సరే, ఇప్పుడు అసలు పాయింట్కే వద్దాం. చాలామందిని వేధించే ప్రశ్న ఇదే. బంగారం, వెండి ధరలు రోజూ పైకి కిందకి ఆడుతూ ఉంటాయి. మరిప్పుడు కొనాలా, లేక ఇంకా తగ్గుతుందేమో అని ఆగాలా? ఇదే కదా అసలు కన్ఫ్యూజన్. రండి, ఈ చుక్కుముడిని విప్పుదాం. ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందు మనం ఈ నిధిపటాన్ని ఎలా చదవాలో తెలుసుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ధరలను ఏవి ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవాలి. అది తెలిస్తే చాలు, మన దారి చాలా క్లియర్ అయిపోతుంది. బంగారాన్ని సేఫ్ హెవెన్ అంటుంటారు. అంటే ఏంటంటే ఒక సురక్షితమైన ఆశ్రయం అన్నమాట. మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నప్పుడు, ఆర్థికంగా దేశాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలకి నమ్మకాన్నిచ్చేది బంగారమే. అందుకే దాన్ని అంత నమ్ముతారు. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి. బంగారానికి అమెరికన్ డాలర్కి అస్సలు పడదు. ఊయలబల్లాట ఉంటుంది కదా, అచ్చం అలాగే. డాలర్ బలంగా పైకి వెళ్తే బంగారం కిందికొస్తుంది. డాలర్ బలహీనపడితే బంగారం పైకి వెళ్తుంది. చాలా సందర్భాల్లో ఇవి రెండు వ్యతిరేక దిశల్లోనే వెళ్తుంటాయి. ఇక ద్రవ్యోల్బణం, దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన చేతిలో ఉన్న డబ్బు విలువను తినేసే ఒక పురుగులాంటిది. ఈరోజు 100 రూపాయలతో కొన్నవి రేపు కొనలేం కదా, అదే ద్రవ్యోల్బణం. అలాంటప్పుడు ప్రజలేం చేస్తారు? డబ్బు విలువ తగ్గుతోంది కాబట్టి విలువ తగ్గని బంగారం వైపు చూస్తారు. అందుకే ద్రవ్యోల్బణం పెరిగితే బంగారం డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇవి కాకుండా మరో 3 విషయాలు కూడా మన నిధిపటంలోని వాతావరణాన్ని మార్చేస్తాయి. 1. బ్యాంకు వడ్డీ రేట్లు. ఇవి పెరిగితే కొంతమంది బంగారాన్ని వదిలి బ్యాంకు డిపాజిట్ల వైపు వెళ్లొచ్చు. 2. ప్రపంచ భయాలు. ఎక్కడైనా యుద్ధం జరిగినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా జనం భయపడి బంగారం కొంటారు. ఇక 3. స్టాక్ మార్కెట్. అది గందరగోళంగా ఉంటే చాలామంది సేఫ్టీ కోసం బంగారం వైపు వచ్చేస్తారు. సరే, ఇప్పటిదాకా ధరల్ని కదిలించే శక్తుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ జ్ఞానంతో భవిష్యత్తు వైపు ఓ లుక్కేద్దాం. అసలు బంగారం, వెండి ప్రయాణం ముందు ముందు ఎలా ఉండబోతోంది? ఇక్కడే అసలు కథ ఉంది. బంగారం, వెండి రెండూ ఒకటి కాదు. బంగారం ఒక అనుభవమున్న రాజులాంటిది. నెమ్మదిగా, స్థిరంగా భద్రతనిచ్చేది. మరి వెండి అదొక ఉత్సాహవంతుడైన యోధుడు. వేగంగా కదులుతుంది, అస్థిరంగా ఉంటుంది. సో ఒకటి దీర్ఘకాలిక భద్రత కోసమైతే ఇంకొకటి ఎక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ లాభం పొందాలనుకునే వాళ్ల కోసమన్నమాట. రాజుగారి ప్రయాణం ఎలా ఉండబోతోందంటే చూడండి, ప్రపంచంలోని పెద్ద పెద్ద సెంట్రల్ బ్యాంకులు ఇంకా బంగారం కొంటూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రపంచంలో అనిశ్చితి అలానే ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్లకి బంగారం ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ ఆప్షనే. ఇక మన యోధుడి కథైతే పూర్తిగా టెక్నాలజీతో ముడిపడి ఉంది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ కార్లు, మన చేతిలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు, వీటన్నింటిలో వెండి కావాలి. అంటే ఫ్యూచర్లో డిమాండైతే బలంగానే ఉంటుంది. కాని గుర్తుంచుకోండి, యోధుడి ప్రయాణం కదా, దారిలో చాలా ఒడిదొడుకులుంటాయి. స్పీడ్గా పైకి వెళ్ళొచ్చు, అంతే స్పీడ్గా కిందకి రావచ్చు. ఓకే, మనకి పటం అర్థమైంది. భవిష్యత్తు దారి కూడా కొంచెం అంచనా వచ్చింది. మరి ఇప్పుడు మన ప్రయాణానికి ఒక మంచి ప్లాన్ ఎలా వేసుకోవాలి చూద్దాం రండి. ఒక వ్యూహం గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న ప్రశ్న. ఒకవేళ మన దగ్గర ఓ 10,000 రూపాయలున్నాయనుకోండి, ఏం చెయ్యాలి? వెంటనే బంగారం కొనేయాలా, లేక దాన్ని పొదుపు చెయ్యాలా? ఏది తెలివైన పని అనిపిస్తుంది? ఒక్క క్షణం ఆలోచించండి. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఇదే. తెలివైన పెట్టుబడికి 4 మెట్లున్నాయి. మొదటిది, ఆతృత పడొద్దు, ఉన్న డబ్బంతా ఒకేసారి పెట్టేకూడదు. రెండోది, నెమ్మదిగా స్థిరంగా, అంటే ప్రతీ నెల కొంచెం కొంచెం కొనాలి, ఎస్ఐపిలాగా అన్నమాట. మూడోది, చాలా ముఖ్యమైనది, ధరలు పడినప్పుడు దాన్ని ఒక అవకాశంగా చూసి కొనాలి. ఇక చివరిగా, రోజువారీ మార్పుల గురించి టెన్షన్ పడకుండా లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. అలాగే మన ప్రయాణం చివరికి వచ్చేసింది. ఈ నిధి వేటలో మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని ఓ పెట్టెలో భద్రపరుచుకుందాం. ఇవే మన బంగారు నియమాలు. మనం నేర్చుకున్న 3 ముఖ్యమైన పాఠాలు ఏంటంటే 1. బంగారం భద్రత కోసం, వెండి ఎదుగుదల కోసం. అయితే వెండితో పాటు రిస్క్ కూడా ఉంటుంది. 2. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టడం కన్నా నెమ్మదిగా, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం. 3. బంగారం, వెండి రెండింటి భవిష్యత్తు బాగుంది, కాని వేర్వేరు కారణాల వల్ల.
ఇక చివరిగా అన్నింటికన్నా ముఖ్యమైన హెచ్చరిక. కొన్ని ఉచ్చుల్లో అస్సలు పడకూడదు. అప్పు చేసి పెట్టుబడి పెట్టడం, లేదా సోషల్ మీడియాలో ఎవరో చెప్పారని గుడ్డిగా ఫాలో అయిపోవడం, ఇలాంటి పనులెప్పుడూ చేయకండి. అది చాలా ప్రమాదం. చూశారుగా, ఇప్పుడు మన చేతిలో పటం ఉంది, దారి కూడా స్పష్టంగానే ఉంది. కాని గుర్తుంచుకోండి, అసలైన నిధి ఏంటి అనేది మన వ్యక్తిగత ఆర్థిక ప్రయాణాన్ని బట్టి ఉంటుంది. భద్రత ముఖ్యమా, లేక కాస్త రిస్క్ తీసుకుని ఎక్కువ సంపాదించడమా? మీ ప్రయాణంలో సంపద అంటే అసలు అర్థమేమిటి? ఆలోచించండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ మరియు ఫైనాన్స్ అప్డేట్ కోసం ఫ్యాక్ట్ హబ్ 007 ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.